నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని యక్షయుద్ధ పర్వ అనే అనుపర్వలోని విశేషాలను యథావిధిగా తెలుసుకుంటున్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మనం మంగళ పద్యాన్ని పలుకుతూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భీమసేనుడు ద్రౌపది కోరిక మేరకు అనేక పుష్పాలను దర్శించాలి, వాటిని తీసుకురావాలనే తను కుబేరుని సదనానికి దగ్గరగా వెళ్ళాడు. వెళితే అక్కడున్నటువంటి అనేక యక్షులు, రాక్షసులు వారు కుబేరుని సఖుడు అనగా మిత్రుడైనటువంటి మణిమంతునితో సహా భీముడి పైన దండెత్తారు. ఆ యుద్ధంలో భీముడు తను మణిమంత అనే దైత్యుడిని సంహరించాడు. తర్వాత జరిగే వృత్తాంతాన్ని వైశంపాయని మహర్షి గారు చెబుతూ ఉన్నారు. వైశంపాయనువాచ శ్రుత్వా బహువిధైః శబ్దైః నాద్యమానాం గిరేర్గుహాం అజాతశత్రుః కౌంతేయః మాద్రీపుత్రౌ ఉభౌ అపి ధౌమ్యకృష్ణా చ విప్రాశ్చ సర్వే చ సుహృదస్తథా భీమసేనమపశ్యంతః సర్వే విమనసో భవన్. అటువైపు యుద్ధం జరుగుతోంది. దానికి దగ్గర ప్రాంతంలోనే ధర్మరాజు గారు, అలాగే మాద్రీపుత్రులైనటువంటి నకుల సహదేవులు, కృష్ణ అనగా ద్రౌపదీదేవి మరియు ధౌమ్యాచార్యులు, వీరికి అక్కడ జరిగేటువంటి యుద్ధంలోని అరుపులు అవన్నీ కూడా వినబడుతున్నాయి. వినపడేటప్పటికి వారందరూ కూడా చాలా దిగులు పడుతున్నారు. వారి దిగులుకి కారణం ఇంకోటి కూడా చెబుతున్నారు. భీమసేనం అపశ్యంతః, భీమసేనుడు కనబడటం లేదు. అంటే భీముడు లేడు అంటే అక్కడేదో జరుగుతున్నది అని వారికి నిశ్చయం. కాబట్టి వారందరూ కూడా కాస్త దిగులు పడుతున్నారు. తర్వాత ద్రౌపదీమార్ష్టిసేనాయ సంప్రధార్య మహారథాః సహితా సాయుధా శూరాః శైలమారురుహుస్తదా. ఇక వారందరూ కూడా ఎక్కడి నుండి అయితే అరుపులు వినబడుతున్నాయో ఆ ప్రదేశానికి వెళ్ళాలనే ఇచ్ఛతో ద్రౌపదీదేవిని ఆర్ష్టిసేన ఋషి యొక్క రక్షణ కొరకై వారు నియమించి వీరందరూ కూడా వారి వారి ఆయుధాలను పట్టుకుని వడివడిగా అనగా వేగంగా పరిగెత్తసాగారు. తతః సంప్రాప్య శైలాగ్రం వీక్షమాణా మహారథాః దదృశుస్తే మహేశ్వాసాః భీమసేన వరిందమాః. వీరు అనగా వీరితో ఉన్నటువంటి మిగతా బ్రాహ్మణోత్తములు వారందరూ కూడా అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వీరు ఎటువంటి వారు వెళ్ళిన వారంటే మహారథాః, గొప్ప విలువిద్యను పొందినవారు, శత్రు సంహారకులు, మహారథులు. ఆ విధంగా వీరందరూ కూడా వెళ్ళి కొండ యొక్క చివరి ప్రాంతానికి అనగా శిఖర ప్రాంతానికి వెళ్ళి భీముడిని చూశారు. స్ఫురతశ్చ మహాకాయాన్ గత సత్వాంశ్చ రాక్షసాన్ మహాబలాన్ మహాసత్వాన్ భీమసేనేన పాతితాన్ శుశుభే స మహాబాహుః గదా ఖడ్గధనుర్ధరః నిహత్య సమరే సర్వాన్ దానవాన్ మఘవానివ. భీముడు ఎలా కనబడుతున్నాడు, అలాగే భీముడు ఉన్నటువంటి ప్రాంతం ఎలా కనబడుతున్నది అనే విషయాన్ని వైశంపాయని మహర్షి గారు చక్కగా వర్ణిస్తూ ఉన్నారు. మహాకాయములు కలిగి అలాగే ప్రాణశక్తిని కోల్పోయినటువంటి, అలాగే ఎవరైతే జీవిత అనగా ప్రాణాలు కోల్పోలేదో వారందరూ కూడా వణికిపోతున్నారు. అటువంటి మహారాక్షసులను అక్కడ చూశారు. అంటే భీముడిని కొందరిని వధించాడు, ఇంకొందరి అవయవాలను కత్తిరించాడు. ఎవరైతే అవయవాలను కోల్పోయారో వారు వణికిపోతూ ఉన్నారు భీముడిని యొక్క పరాక్రమాన్ని చూసి. ఏ విధంగా అయితే రాక్షసులను సంహరించినటువంటి దేవేంద్రుడు శోభిస్తూ ఉంటాడో అదేవిధంగా మహాబాహువులు కలిగి గదా ఖడ్గము మరియు ధనుస్సును ధరించినటువంటి భీముడు కూడా అక్కడ శోభిస్తూ ఉన్నాడు. తతస్తే భ్రాతరం దృష్ట్వా పరిష్వజ్య మహారథాః తత్రోపవిశుపార్థాః ప్రాప్త గతిమనుత్తమాం. వీరందరూ కూడా అక్కడికి వెళ్ళి ఎప్పుడైతే దుష్ట సంహారం జరిగినదో వీరికి కూడా ఆనందంగా ఉంది. ధర్మరాజు ప్రభుతులు వీరందరూ కూడా భీముడిని ఆలింగనం చేసుకుని కాసేపు అక్కడే కూర్చున్నారు. ఒక్కసారిగా అరుపులు ఏవో వినపడ్డాయి, కేకలు వినపడ్డాయని పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇక్కడ జరిగినది దుష్ట సంహారమని ఎప్పుడైతే తెలిసిందో కాస్త వారికి కూడా ఆనందంగా ఉంది. వారందరూ కూడా మనస్సుని కుదుటపరుచుకున్నారు. తైశ్చతుర్భిర్మహేశ్వాసైః గిరిశృంగమశోభత
లోకపాలైర్మహాభాగైః దివం దేవవరైరివ. ఏ విధంగా అయితే స్వర్గలోకము లోకపాలకులతో శోభిస్తూ ఉంటుందో, ఇంద్రాది లోకపాలకులు ఉంటేనే ఆ స్వర్గం యొక్క సభకు శోభ, అదేవిధంగా ఈ గిరిశృంగం కూడా ధర్మరాజు అలాగే భీమసేనుడు నకుల సహదేవులతో అత్యంత శోభాయమానంగా కనబడుతూ ఉన్నది. కుబేర సదనం దృష్ట్వా రాక్షసాంశ్చ నిపాతితాన్ భ్రాతరమాసీనం అబ్రవీత్ పృథివీపతి. దగ్గరలోనే కుబేరుని యొక్క భవనం కనబడుతున్నది. దాని దగ్గరలోనే ఈ రాక్షసుల సంహారం కూడా జరిగినది వీరందరూ కూడా చూశారు. వీరందరూ కూడా కూర్చున్న సందర్భంలో అన్న అయినటువంటి ధర్మరాజు గారు తమ్ముడైన భీమసేనుడితో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. యుధిష్ఠిర ఉవాచ సాహసాద్యది వా మోహాత్ భీమ పాపమిదం కృతం నైతత్తే సదృశం వీర మునేరివ మృషావధః. నాయనా భీమసేన, నీవేదో సాహసం వలన లేకపోతే నీ ఒంటిపైన ధ్యాస లేక ఈ పనిని చేసుంటే నీకు ఇది తగదు. అంటే రాక్షస సంహారాన్ని ఊరుకూరుకని చేయకూడదు. రాక్షసులో మంచివారు కూడా ఉంటారు కదా, ప్రహ్లాదుడు, బలి చక్రవర్తి, వీరందరూ కూడా రాక్షస వంశంలోనే పుట్టినప్పటికీ కూడా భగవద్భక్తులు వీరు. ఆ విధంగా నీవు ఏదో సాహసాన్ని చేయాలని లేకపోతే ఏదో చంపాలనే కోరికతో నీవు ఇది చేసి ఇది సరి అయిన పని కాదు. ఏ విధంగా మునేరివ మృషావధః. ముని అంటే మౌనంగా ఉండేవాడు. మౌనంగా ఉంటూ స్వకర్మానుష్ఠాన పరుడిని ముని అని చెబుతూ ఉంటారు. అటువంటి మునిని మృషా, ఏ కారణం లేక వధించడం అనేది ఎంత పాపకరమో అదేవిధంగా శిష్టులైన వారిని కూడా సంహరించడం అనేది అంతే పాపము. రాజద్విష్టం న కర్తవ్యం ఇది ధర్మవిదో విదుః త్రిదశానామిదం ద్విష్టం భీమసేనత్వయా కృతం. నాయన, ధర్మాన్ని సరిగ్గా తెలుసుకున్న వారు రాజద్రోహాన్ని చేయరాదు. కానీ మనకు రాజులంటే ఎవరు? దేవతలే కదా. మనం రాజులు, దేవతలే వర్షాన్ని కురిపిస్తారు. మనకు కావలసినటువంటి అన్య పదార్థాలను కూడా దేవతలే అనుగ్రహిస్తూ ఉంటారు. అటువంటి మనకు రాజులైనటువంటి దేవతలకు మనం ఎప్పుడైనా అపకారాన్ని చేయవచ్చా? చేయకూడదు కదా. కానీ నీవు అలాగే చేశావు. ఎందుకంటే మనకు రాజులు అనేకులు, అనగా దేవతలు, వారిలో కుబేరుడు ఒకడు. ఆ కుబేరుని కూడా నీవు ద్రోహాన్ని చేశావు కదా. అర్థధర్మావనాదృత్య యప్పాపే కురుతే మనః కర్మణాం పార్థపాపానాం సఫలం విందతే ధ్రువం పునరేవం న కర్తవ్యం మమ చేదిచ్ఛసి ప్రియం. అధర్మాన్ని ఆచరించి పాపము యందు మనస్సుని ఎవరైతే పెడుతూ ఉంటాడో అటువంటి వాడు పాపకర్మ యొక్క ఫలాన్ని తప్పక అనుభవిస్తాడు. అధర్మాన్ని ఆచరిస్తూ ఉంటాడు, పాపకర్మ యందు మనస్సు ఉంటుంది. వాడు ఈరోజు కాకపోవచ్చు, రేపటికైనా. అంటే కొందరు అంటూ ఉంటారు, నేను ఎన్నో కార్యాలను చేశానండి, ప్రతిరోజు వెళ్ళి గుడిలో దేవుడికి నమస్కారం చేస్తూ ఉంటాను, కానీ దేవుడికి నాకు ఇటువంటి కష్టాలు ఇచ్చాడు అని అంటూ ఉంటాం. కానీ దేవుడు మనకు ఎన్ని కష్టాలు ఇచ్చాడు? ఆ కష్టాలను పరిహరించలేదా పరమాత్మ? అసలు క్షణక్షణానికి కూడా మనకు చక్కని వాయువుని ఇస్తున్నాడు, మనకు కావాలంటే తాగడానికి నీటిని ఇస్తున్నాడు పరమాత్మ, ఆహారాన్ని ఇస్తున్నాడు, వస్త్రాలను ఇచ్చాడు, ధనధాన్యాదులను అన్నిటినీ కూడా సమృద్ధిగా ఇచ్చినప్పటికీ కూడా మన దగ్గర ఏది లేదో దాని గురించి మనిషి క్షోభపడుతూ నాకు దైవం సహకరించడం లేదు అని అనుకుంటూ ఉంటాం. కానీ అది సరి అయిన భావన కాదు. అసలు పరమాత్మ మనకి ఎన్ని ఇచ్చాడు అని మనం ఆలోచించాలట. అదే విషయాన్ని ధర్మరాజు గారు చెబుతూ, అధర్మాన్ని ఆచరిస్తూ పాపము యందు మనస్సును ఎవరైతే పెడుతూ ఉంటాడో వాడు పాపము యొక్క ఫలాన్ని ఇవాళ కాకపోవచ్చు, రేపు కాకపోవచ్చు, కాస్త ఆలస్యంగానైనా పాపం యొక్క ఫలాన్ని ఖచ్చితంగా వాడు అనుభవించవలసినదే. అందుకోసం నీవు ఇటువంటి పాపకర్మను చేశావు కదా, ఇటువంటి పాపకర్మను ఇంకొకసారి నీవు చేయకూడదు. నాపైన నీకు ప్రేమ అనేది ఉంటే, అభిమానం, గౌరవం అనేది ఉంటే ఇటువంటి కర్మలు నీవు చేయవద్దు అని భీముడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇటువంటి మాటనే పూర్వం కూడా సౌగంధిక పుష్పాలను తీసుకొచ్చే సందర్భంలో కూడా చెప్పాడు ధర్మరాజు గారు. అదే విషయాన్ని ఇంకోసారి చెబుతున్నారు. ఆ విషయాన్ని, తర్వాత జరిగిన విషయాన్ని వైశంపాయన మహర్షి గారు వివరిస్తూ, వైశంపాయన ఉవాచ ఏవ ముక్త్వా సధర్మాత్మా భ్రాతరమచ్యుతం అర్థతత్వ విభాగజ్ఞః కుంతీపుత్రో యుధిష్ఠిరః విరరామ మహాతేజాః తమేవార్థం విచింతయన్. మహాతేజస్సంపన్నుడు, అలాగే పాండవులలో జ్యేష్ఠుడు, ధర్మబుద్ధి కలిగినవాడు,
అర్థతత్వాన్ని అలాగే ధర్మాన్ని చక్కగా వివేచన కలిగినటువంటి కుంతిపుత్రుడైన యుధిష్ఠిరుడు తమ్మునితో ఈ విధంగా మాట్లాడుతూ కొంత ఆలోచిస్తూ ఉన్నాడు. అసలు నేను మాట్లాడిన మాటలు సరి అయినవా, భీముడు చేసిన కర్మ సరి అయినదా కాదా అని కాస్త ఆలోచిస్తూ ఉన్నాడు. ఏదో మొదట వచ్చాడు, రక్త సందిగ్ధమైనటువంటి ఆ ప్రదేశాన్ని చూశాడు, సంహరింపబడ్డ రాక్షసులను దర్శించాడు, భీముని పైన ఏదో గౌరవం వచ్చింది, ఉన్నట్టుండి కోపం కూడా వచ్చింది. ఆ కోపంలో అనరాని మాటలను అనేశాడు. అప్పుడు తతస్తే హతశిష్టాయి భీమసేనైన రాక్షసాః సహితా ప్రత్యపద్యంత కుబేర సదనం ప్రతి. ఇటువైపు ఈ వృత్తాంతం జరిగి ఉంటే ఇంతవరకు కూడా భీమసేనుని చేతిలో చావకుండా మిగిలిన రాక్షసులందరూ కూడా వారందరూ కూడా అందరూ కలిసి కుబేరుని యొక్క భవనానికి చేరుకున్నారు. తేజవేన మహావేగాః ప్రాప్య వైశ్రవణాలయం భీమమార్తస్వరం చక్రుః భీమసేన భయార్దితాః. వారందరూ కూడా ఒకవైపు భయం, ఇంకా దగ్గరలో ఉంటే భీముడు ఇప్పుడు సంహరిస్తాడో, ఇంకొక కారణం ఏమిటి అంటే వెంటనే వెళ్ళి జరిగిన వార్తని కుబేరునికి అందించాలి అనే ఒక తపనతో వారందరూ కూడా వేగంగా వెళ్ళిపోయారు. వేగంగా వెళ్ళి భీముని యొక్క పరాక్రమంతో గడగడలాడిపోతున్నారు వారందరూ కూడా. అలా వణికిపోతూ వారందరూ కూడా భయంతో ఆ కుబేరుని దగ్గర ఆర్తనాదాన్ని చేశారు, గట్టిగా అరిచారు. న్యస్త శస్త్రాయుధాః క్లాంతాః శోణితాక్త తనుచ్ఛదాః ప్రకీర్ణమూర్ధజారాజన్ యక్షాధిపతిమబ్రువన్. అలా కుబేరుని దగ్గరికి వెళ్ళిన వెంటనే సాష్టాంగ నమస్కారం చేశారు, ప్రణమిల్లారు. తర్వాత తమ చేతిలో ఉన్నటువంటి ఆయుధాలను కింద పడవేశారు. పడవేసి వారి అలసటను కూడా చూపించారు. ఇంతవరకు పరిగెత్తుతూ వచ్చారు, ఒక్క క్షణం ఒక్క చోట ఎక్కడ నిలబడకుండా అలాగే అవ్యవహితంగా వారందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి వారందరూ కూడా వారి శరీరాలు ఎలా ఉన్నాయంటే రక్తసిక్తంగా ఉన్నాయట. కొందరికి కవచాలు ఉన్నాయి, కొందరికి కవచాలు లేవు. ఆ భీముని యొక్క ప్రహారంతో కొందరి కవచాలు అక్కడే ముక్కలైపోయాయి. ఇంకొందరి కవచాలు ఉన్నాయి, ఆ కవచాల పైన కూడా రక్తం కనబడుతుంది. ఇంకొందరి శరీరం పైన కూడా అనేక ఘాట్లు కనబడుతున్నాయి. ఇంకొందరి కేశాలన్నీ కూడా చెల్లాచెదురుగా ఉన్నాయి. అటువంటి వారు కుబేరుని దగ్గర ఈ విధంగా మాట్లాడుతున్నారు. గదా పరిఘనిస్త్రింశ తోమర ప్రాసయోధినః రాక్షసా నిహితాః సర్వే తవ దేవ పురస్సరాః. కుబేరుని నమస్కరించిన వారందరూ కూడా గట్టిగా అరుస్తున్నారు, ఓ మహాప్రభో, మేమందరం కూడా ఎన్నో ఆయుధాలను పట్టుకుని వెళ్ళాం. కొందరు గదలు, పరిఘలు, ఖడ్గములు, తోమరములు, బల్లెములు, ఈ విధంగా అనేక ఆయుధాలను తీసుకువెళ్ళినా కూడా నీ ప్రధాన సైనికులైన అనేక రాక్షసులు వారందరూ కూడా యుద్ధంలో సంహృతులయ్యారు. వారందరూ కూడా చంపబడ్డారు. ప్రబుద్ధ్య తరసా శైలం మానుషేన ధనేశ్వర ఏకేన సహితా సంఖ్యే రణే క్రోధవశాగణాః శేరతే నిహతా దేవ గతసత్వా పరాసవః ప్రవరా రాక్షసేంద్రాణం యక్షాణం చ నరాధిప. ఓ మహాప్రభు, ఓ దేవదేవ, ఓ ధనేశ్వర అని వారందరూ కూడా స్తోత్రం చేస్తున్నారు. అంటే ఇంతవరకు కూడా తమకు దిక్కు ఎవరు అని తెలియలేదు. కానీ ఎప్పుడైతే కుబేరుడు కనబడ్డాడో వారికి ఉన్నటువంటి ఒక విచిత్రమైనటువంటి ఉత్సాహం, ఒక విశ్వాసం కనబడింది. మా ప్రభువైనటువంటి ధనేశ్వరుడు కుబేరుడు మమ్మల్ని రక్షిస్తాడు అనే ఒక ఆర్తితో వారందరూ కూడా అనేక విధాలుగా అతన్ని స్తోత్రిస్తూ, ఒక మానవుడు ఈ కొండనెక్కి పై ఇక్కడికి వచ్చాడు, వాడిని ఆపాలని మేమందరూ కూడా వెళ్ళాం, వాడితో యుద్ధం చేశాం, కానీ వాడు మమ్మల్ని అందరినీ కూడా పిండి కొట్టినట్టు కొట్టేశాడు మమ్మల్ని. అలా మేమందరం కూడా యుద్ధంలో ఓడిపోయాం. మేమందరం ఓడిపోవడం ఒక వంత అయితే మాలో ఒక గణం ఉన్నది, దాన్నే క్రోధవశం అనే గణం. పూర్వం సౌగంధికాహరణ సందర్భంలో కూడా ఈ రాక్షసులు కనబడ్డారు. వీరు చాలా దుష్టులు కాబట్టి అటువంటి క్రోధవశం యొక్క ఏదైతే గణం ఉన్నదో ఆ గణం మొత్తం కూడా సంహరింపబడినది. వారెవరు? రాక్షసులో చాలా గొప్పవారు, అలాగే వారితో పాటు యక్షులలో చాలా పేరు పొందినటువంటి వారు. వారందరూ కూడా వారి వారి ప్రాణాలను కోల్పోయారు. యుద్ధంలో చావు దెబ్బ తిన్నాం మనం ఇప్పుడు అని వారు బాధపడుతూ ఉన్నారు. లబ్ధశేషా వయం ముక్తాః మణిమాంస్థే సఖా హతః మానుషేణ కృతం కర్మ విదత్స్వ యదనంతరం. ఆ యుద్ధంలో మిగిలిపోయిన మేమందరం కూడా ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాము. లబ్ధశేషావయం, ఏదో అలా ప్రాణాలని అరచేతిలో పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చాం. కానీ నీకొక దుఃఖకరమైనటువంటి వార్త,
నీ మిత్రుడైనటువంటి మణిమంతుడు కూడా అక్కడే తను సంహృతుడైపోయాడు, చావబడ్డ అతను కూడా చచ్చిపోయాడు. ఇదంతా కూడా చేసింది ఎవరో తెలుసా? మానుషేన కృతం కర్మ. ఒక సామాన్య మానవుడు వచ్చి ఇన్ని పనులను చేశాడయ్యా. కానీ విదత్స్వ యదనంతరం, దీని తర్వాత ఏమి చెయ్యాలనేది నీ ఇష్టము అని వారందరూ కూడా ఆ ఇది కుబేరుని దగ్గర ప్రార్థన చేశారు. సతశ్రుత్వాతు సంక్రుద్ధః సర్వయక్షగణాధిపః కోపసంరక్తనయనః కథమిద్యబ్రవీద్వచః. ఈ అన్ని వృత్తాంతాలను కూడా విన్నటువంటి కుబేరునికి కాస్త ఆశ్చర్యం కలుగుతుంది. ఒక సామాన్య మానవుడు వచ్చి ఇన్ని పనులు చేయటం ఏంటి, అందులోనూ కూడా క్రోధవశనామక దైత్యులను, అలాగే నా స్నేహితుడైనటువంటి మణిమంతుని సంహరించడం, ఇదంతా కూడా ఇలా జరిగినది అని తలుచుకున్నాడు. వెంటనే కోపం కూడా వచ్చింది. కోపంతో తన ఎర్రని కనులతో ఇదంతా కూడా ఇలా జరిగినది అని తను ఆలోచిస్తూ ఉన్నాడు. ద్వితీయమపరాధ్యంతం భీమం శుత్వా ధనేశ్వరః చుక్రోధ యక్షాధిపతి యుజ్యతామితి చాబ్రవీత్. తర్వాత కుబేరుడు తను సామాన్యుడు కాదు, పరమేశ్వరుని పరమభక్తుడు. అందుకోసం అతనికి ఉన్నటువంటి దివ్యమైనటువంటి జ్ఞానం వలన వచ్చినవాడు భీముడే. ఆ భీముడి వలనే అన్ని కూడా అనర్థాలు జరిగాయని తెలుసుకున్నాడు. ఇది రెండవ అపరాధం. మొదటి అపరాధం అక్కడ సౌగంధికాహరణం. సౌగంధికా పుష్పాలను తీసుకొచ్చే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి సౌగంధికావనాన్ని చెల్లాచెదురు చేయడం అనేది ఒకటవ అపరాధం అయితే, ఇది రెండవ అపరాధం. అటువంటి భీముడే ఇవన్నీ పనులు చేశాడని తెలుసుకుని విన్నటువంటి ఆ యుధిష్ఠిరుడు, ఆ యక్షరాజు అయినటువంటి కుబేరుడు చుక్రోధ, వెంటనే కోపం కూడా వచ్చింది. ఆ కోపంలోనే తను ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. యుజ్యతాం, అందరూ కూడా సన్నద్ధులు కండి, అలాగే నా రథాన్ని సిద్ధపరచండి అని గట్టిగా తను ఆజ్ఞాపించాడు. అథాభ్రఘన సంకాశం గిరిశృంగమివోచ్ఛ్రితం రథం సంయోజయామాసు గంధైర్వైర్హేమమాలిభిః. నీటితో నిండినటువంటి మేఘం ఏ విధంగా అయితే అలా ప్రకాశమయంగా కనబడుతుందో అటువంటి గొప్ప కాంతి కలిగిన నిటారుగా నిలబడినటువంటి శిఖరంలాగా చాలా పెద్దగా కనబడుతున్నటువంటి ఒక రథాన్ని వారందరూ కూడా సిద్ధం చేశారు. ఆ రథాన్ని అలంకరించడానికి అనేక యక్షులు వచ్చారు. వారందరూ కూడా గంధాలతో అలాగే సుగంధమాలలతో ఆ రథాన్ని వారందరూ కూడా అలంకరించి సిద్ధం చేశారు. తస్య సర్వగుణోపేత విమలాక్షా హయోత్తమాః తేజో బలగుణోపేతాః నానారత్న విభూషితాః శోభమానా రథే యుక్తాః తరిష్యంత ఇవాశుగాః హ్రేషయామాసురన్యోన్యం విజయావహైః. ఆ రథానికి పూజించినటువంటి అశ్వాలు ఎలా ఉన్నాయంటే అన్ని శుభ లక్షణాలు కలిగినవిగా ఉన్నాయి. అలాగే వాటికి సుడులు ఉంటాయట. ఆ సుడులు కూడా ఎన్ని ఉండాలంటే ఒక్కొక్క అశ్వాన్ని కూడా 10 సుడులు ఉంటే అవన్నీ కూడా మేలుజాతి అశ్వాలని పిలుస్తూ ఉంటారు. అటువంటి మేలుజాతి అశ్వాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఉత్తమమైనటువంటి తేజస్సుతో బలంతో అలా శోభిస్తూ ఉన్నాయి. అనేక రత్నాలతో అనేక సుందరమైనటువంటి వస్త్రాలతో వాటిని అలంకరించారు. అలాగే ఆ రథానికి అనేక బాణాలను కూడా అవన్నీ కూడా అక్కడ అమర్చారు. ఇక వెళ్ళే సందర్భంలో అవన్నీ కూడా సకిలిస్తూ ఉన్నాయి. ఆ అశ్వాలన్నీ కూడా వాటి ఏదో అరుపు ఉంటుంది కదా, వాటినే సకలిక మనం అంటుంటాం, అలా సకిలిస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా ఒకటికొకటి పలకరించుకుంటున్నాయంట. అంటే వాటి అరుపులో పరస్పరంగా అవన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఎప్పుడలా మాట్లాడుకుంటాయంటే మనం వెళ్ళే యుద్ధంలో మనం ఖచ్చితంగా కూడా గెలుపుని పొందుతామనే ఎప్పుడైతే ఆశ్వాసన అలాగే అటువంటి తథ్యమైనటువంటి భావన ఉండే సందర్భంలోనే ఆ విధమైనటువంటి అరుపులు అవి చేస్తూ ఉంటాయి. అది విన్న వెంటనే కుబేరునికి అలాగే అక్కడ ఉన్నటువంటి యక్షులకు రాక్షసులకు తెలిసిపోయింది, మనం వెళ్ళే యుద్ధంలో మనం విజయాన్ని పొందబోతున్నాము అని విజయ సూచకాన్ని వారందరూ కూడా భావిస్తూ ఉన్నారు. సతామాస్థాయ భగవాన్ రాజరాజో మహారథం ప్రయయో దేవగంధర్వైః స్తూయమానో మహాద్యుతిః. పూజ్యుడైన రాజాధిరాజు అయినటువంటి ఆ కుబేరుడు ఆ రథాన్ని అధిరోహిస్తూ ఉన్నాడు. అధిరోహించే సందర్భంలో దేవతలు గంధర్వులు వీరందరూ కూడా స్తోత్రం చేస్తూ ఉన్నారు, అతన్ని కొనియాడుతూ ఉన్నారు, అతని మహిమలు చెబుతూ ఉన్నారు. ఆ విధంగా కుబేరుడు తన ప్రయాణాన్ని కొనసాగించాడు. తం ప్రయాంతం మహాత్మానం సర్వే యక్షా ధనాధిపం రక్తాక్షా హేమసంకాశాః
మహాకాయా మహాబలాః సాయుధా బద్ధనిస్త్రింశాః యక్ష దశశతావరాః. ఆ విధంగా ప్రయాణానికి బయలుదేరిన ఆ కుబేరుడు ఎలా ఉన్నాడు అంటే చాలా అందమైనటువంటి శరీరాన్ని కలిగిన వాడు, అనేక అనేక ఆభరణాలతో తను అలంకృతుడు. అతనితో వచ్చేటువంటి యక్షులు ఎలా ఉన్నారంటే ఎరుపెక్కిన కన్నులు కలవారు, అలాగే బంగారు వన్నె వంటి వారి శరీరం, మహాకాయులు, మహాబలులు, సాయుధాలు, ఒక్కొక్కరి చేతిలో అనేక ఆయుధాలు ఉన్నాయి, ఖడ్గాలను ధరించారు. అటువంటి యక్షులు మాత్రమే కనీసం 10,100 మంది అనగా 1000 మంది యక్షులు అతనితో బయలుదేరారు. 1000 మంది యక్షులు మాత్రమే, ఇంకా కిన్నరులు, రాక్షసులు వీరందరూ కూడా వేరు. ఆ విధంగా గొప్ప సైన్యంతో కుబేరుడు తను భీమసేనుడి దగ్గరికి బయలుదేరాడు. తేజవేన మహావేగాః ప్లవమానా విహాయసాః గంధమానమా జగ్ముః ప్రకర్షంత ఇవాంబరం. వారందరూ కూడా సామాన్యులు కారు. వారి దగ్గర ఉన్నటువంటి అశ్వాలు ఇత్యాది ఏవైతే ఉన్నాయో వాహనాలు అవన్నీ కూడా సామాన్యమైనవి కావు. వారు గొప్పమైనటువంటి వేగాన్ని కలిగిన వారి అలా ఆకాశ మార్గంలో వెళ్తున్నారట. వెళ్లే సందర్భంలో వారి వేగానికి అన్ని మేఘాలు కూడా వీరి వెంటనే వస్తున్నాయట. అదంతా కూడా ఎలా కనబడుతుందంటే ప్రకర్షంత ఇవాంబరం, అలాగే ఆకాశాన్ని మొత్తాన్ని కూడా లాగి వీరందరూ కూడా కింద పడవేస్తారో ఏమో అనంత వేగంగా వీరందరూ కూడా గంధమాదన పర్వతానికి బయలుదేరారు. తత్కేసరి మహాజాలం ధనదాధిపతి పాలితం కుబేరం చ మహాత్మానం యక్ష రక్ష గణావృతం దదృశరు హృష్టరోమాణః పాండవా ప్రియదర్శన్. ధనాధిపతి అయిన కుబేరునిచే పాలింపబడిన, అలాగే గుర్రములు ఇత్యాది అనేక ప్రాణులతో కూడిన పెద్ద గుంపు కలిగినటువంటి ఆ సైన్యాన్ని, మహాత్ముడు అలాగే యక్షరక్షోగణములతో కూడినటువంటి ఆ కుబేరుడిని చూసినటువంటి పాండవులందరూ కూడా వెంటనే వారికి రోమాంచం కలుగుతుంది. ఏదో కుబేరుడు అంటే ఎలాగో ఉంటాడని మేము అనుకున్నాం, కానీ ఇంత గొప్ప వైభవంతో వస్తున్నాడంటే చాలా మహద్భాగ్యం, ఇతని దర్శనమే అని వారందరూ కూడా చాలా హర్షాన్ని పొందుతూ ఉన్నారు. కుబేరస్తు మహాసత్వాన్ పాండో పుత్రాన్ మహారథాన్ ఆత్మకార్ముక నిస్త్రింశాన్ దృష్ట్వా ప్రీతో భవత్తదా. కుబేరుడు కూడా గొప్ప దేహములు కలిగిన వారు, అలాగే మహారథులు, ధనుస్సు అలాగే ఖడ్గాన్ని ధరించినటువంటి పాండుపుత్రులైనటువంటి యుధిష్ఠిర ప్రభుతుల్ని తను కూడా దర్శిస్తూ ఉన్నాడు, వారిని చూస్తూ ఉన్నాడు. కానీ దేవకార్యం చికీర్షన్సన్ హృదయేన తుతోషః. కుబేరునికి తెలుసు వీరందరూ కూడా సాక్షాత్తు దేవతలే అవతరించారు. ధర్మరాజు అంటే యమధర్మరాజు, అలాగే భీముడు అంటే సాక్షాత్తు ముఖ్యవాయువు, అలాగే నకుల సహదేవులు అంటే అశ్విని దేవతలే. వీరే భూమిపైన అవతరించారు దేవకార్య నిమిత్తం. మనం శాస్త్రంలో కూడా వింటుంటాం కదా, భూభార క్షపణే విష్ణోహో ప్రధానాంగం హి మారుతి. పాండవులందరూ కూడా, అందులోనూ భీముని యొక్క జన్మ ఎందుకు అంటే భూమి యొక్క భారాన్ని తగ్గించడం కోసమే. కాబట్టి అటువంటి దేవతలు ఇక్కడికి వచ్చారు అని తను తెలుసుకుని సంతోషపడుతూ ఉన్నాడు. తే పక్షిణైవాపేతుః గిరిశృంగం మహాజవాః స్థుస్తేషాం సమాభ్యాసే ధనేశ్వర పురస్సరాః. గొప్ప వేగాన్ని కలిగినటువంటి ఆ కుబేరుని సైన్యం మొత్తం కూడా గిరిశిఖరం పైన వాలుతూ ఉంది. ఏ విధంగా అంటే గరుత్మంతుడే వచ్చి వాలితే ఏ విధంగా ఉంటుందో అంత వేగంతో, అలాగే అంతే నిదానంగా కూడా వీరందరూ కూడా ఆ గిరిశిఖరాన పాండవుల యొక్క సమీపంలో వారందరూ కూడా వచ్చి నిలబడుతూ ఉన్నారు. తతస్థం హృష్టమనసం పాండవాన్ ప్రతి భారత సమీక్ష యక్ష గంధర్వాః నిర్వికారమవస్థితాః. ఒకవైపు పాండవులు, ఇంకొక వైపు కుబేరుడు, అలాగే కుబేరుని యొక్క సైన్యం. కుబేరుని సైన్యంలో ఉండేటువంటి యక్షులు, రాక్షసులు వీరందరూ కూడా ఊహించినది ఏమిటి అంటే మనం వెళ్ళిన వెంటనే అలాగే యుద్ధం జరుగుతుంది, కుబేరుడు గట్టిగా మాట్లాడుతాడు అని. కానీ దేవతా స్వరూపులైనటువంటి ఆ పాండవులను చూసిన కుబేరునికి చాలా ఆనందంగా ఉన్నది. అతని ఆనందాన్ని చూసి అతని పరివారంలో ఉండేటువంటి యక్షులు, రాక్షసులు వీరందరూ కూడా ఎటువంటి వికారాన్ని పొందలేక అలాగే నిర్వికారంగా ఉండిపోయారు. అనగా వారు అనుకున్నది వేరు, అక్కడ అయినది వేరు. కాబట్టి వారందరూ కూడా కాస్త తమ ఒక ఏదైతే పని అవుతుంది అని అనుకున్నామో అది కాలేదు కదా అని తమ నిర్వికారతను అక్కడ చూపించారు.
పాండవాశ్చ మహాత్మానః ప్రణమ్య ధనదం ప్రభుం నకులః సహదేవశ్చ ధర్మపుత్రశ్చ ధర్మవిత్ అపరాధమివాత్మానం మన్యమానా మహారథాః తస్తుః ప్రాంజలయః సర్వే పరివార్య ధనేశ్వరం. అలాగే మహాత్ములైనటువంటి పాండవులు యక్షులకు రాక్షసులకు అధిపతి అయినటువంటి కుబేరుని చూసి నమస్కారం చేశారు. నకులుడు, సహదేవుడు, అలాగే ధర్మరాజు గారు వీరందరూ కూడా నమస్కరించారు. నమస్కరించి వారందరూ కూడా చేతులు జోడించారు. చేతులు జోడించి మేము అపరాధం చేశాము అనే భావనతో కుబేరుని చుట్టువైపు నిలబడ్డారు. కానీ భీముడు మాత్రం నమస్కరించలేదు అని స్పష్టంగా వైశంపాయన మహర్షి గారు చెబుతున్నారు. ఇక తర్వాత జరిగిన వృత్తాంతం ఏమిటి అనే విషయాన్ని మనం తర్వాత ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని మనం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య పాద పద్మములైన సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ శ్లోకాన్ని పలుకుదాం. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh